సెప్టెంబర్లో కూడా భారీ సినిమాలు రిలీజ్కి రెడీ అవుతున్నాయి. అక్కడ కూడా తెలుగుతో పాటు తమిళ్ హీరోలు పోటీ పడుతున్నారు. స్పెషల్లీ సెప్టెంబర్ సెకండ్ వీక్లో అటు తమిళ్ ఇటు తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉన్న ఇద్దరు హీరోలు క్లాష్ అవుతున్నారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో చిన్న హీరోలు పోటీ పడుతున్నారు. వీళ్లలో ఓ పెద్ద డైరెక్టర్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా కూడా ఉంది. సెప్టెంబర్ 3న రోమాంచకం సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. డైరెక్టర్గా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్న సందీప్ రెడ్డి ప్రొడ్యూసర్గా రోమాంచకం సినిమా చేస్తున్నారు. డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. సందీప్ రెడ్డి స్టైల్లో సంథింగ్ డిఫరెంట్గా కనిపిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 3నే థియేటర్స్లోకి వస్తోంది. సెప్టెంబర్ 3న సందీప్ రెడ్డి సినిమా రిలీజ్కి ఉన్న చిన్న సినిమాలు రిలీజ్కి పోటీ పడుతున్నాయి. ఒక్కరోజు గ్యాప్తోనే సెప్టెంబర్ 4న అల్లరి నరేష్ సినిమా రిలీజ్ అవుతోంది. కొన్నాళ్లుగా సీరియస్ సబ్జెక్ట్స్ చేస్తున్న నరేష్ మళ్లీ వాటికి బ్రేక్ ఇచ్చి రంభా, ఊర్వశి, మేనక అనే ఇంట్రెస్టింగ్ మూవీ అనౌన్స్ చేశారు. రీసెంట్ గానే అనౌన్స్ అయిన ఈ సినిమా సెప్టెంబర్ 4న రిలీజ్ డేట్ ఇచ్చింది. సెప్టెంబర్ 4న రంభా, ఊర్వశి, మేనక సినిమాలతో పాటు అప్కమింగ్ ఆర్టిస్టులతో మరో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇంకా ఏం అనుకోలేదు సినిమా డేట్ ఇచ్చింది. మరోవైపు డిఫరెంట్ సినిమాలు చేసే సుహాస్ విలన్గా మందాడి సినిమా అదే రోజు రిలీజ్ కాబోతోంది. సూరి హీరోగా సుహాస్ విలన్గా చేస్తున్న మందాడి ప్రామిసింగ్గా కనిపిస్తోంది. మరి ఈ సినిమాల్లో ఏదీ వెనక్కి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. సెప్టెంబర్ సెకండ్ వీక్ కూడా తెలుగు, తమిళ్ సినిమాలు పోటీ పడుతున్నాయి. వీటిలో సెప్టెంబర్ 10న రీసెంట్గా రిలీజ్ డేట్ ఇచ్చిన సినిమా సర్దార్ 2. తెలుగు ఆడియన్స్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న తమిళ హీరో కార్తీ స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా సర్దార్ 2 తెరకెక్కింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ 10న తెలుగు, తమిళ్లో మంచి అంచనాలతో రిలీజ్ అవుతోంది. ఇక సెప్టెంబర్ 11న రణబాలి రిలీజ్ అవుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక హీరోయిన్గా, రాహుల్ సాంక్రత్యం డైరెక్షన్లో రణబాలి తెరకెక్కుతోంది. పేట్రియాటిక్ పీరియాడిక్ డ్రామాగా రణబాలి భారీ బడ్జెట్తో రాబోతోంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో కంబ్యాక్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 2 ఏళ్ల నుంచి ప్రాసెస్లోనే ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్గా సెప్టెంబర్ 11న రిలీజ్ డేట్ ఎప్పుడో ఫిక్స్ చేసుకుంది. దాంతో కార్తీ, విజయ్ మధ్య క్లాష్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే ఇద్దరి సినిమాలు అటు తమిళ్లో ఇటు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. మరి ఎవరిది పై చేయవుతుందో చూడాలి. సెప్టెంబర్ తర్వాత అక్టోబర్లో ఇప్పటివరకు అఫీషియల్గా 2 సినిమాలు డేట్స్ అనౌన్స్ చేశాయి. దసరా సీజన్ అవడంతో ఎక్కువ సినిమాలు రిలీజ్కి రెడీ అవుతున్నా ఇప్పటివరకు డేట్స్ ఇంకా ఫైనల్ చేసుకోలేదు హీరోలు. వీళ్లలో అక్టోబర్ 2న పినకా మూవీ రిలీజ్ అవుతున్నట్టు రీసెంట్గానే డేట్ ఇచ్చింది టీం. పినకా సినిమా పోటీ పడుతోంది మాత్రం ఆదర్శ కుటుంబంతో. ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2న రిలీజ్ డేట్ ఇచ్చింది. వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచే బజ్ క్రియేట్ చేసింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమాపై జస్ట్ పోస్టర్లతోనే హైప్ పెంచేస్తున్నారు త్రివిక్రమ్. వెంకటేష్ స్టైల్ కామెడీ, త్రివిక్రమ్ స్టైల్ ఎంటర్టైన్మెంట్ డ్రామా కలిసి ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2న గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. ఇలా వరుస పెట్టి థియేటర్లలో క్లాషులు జరగబోతున్నాయి. మరి ఎవరి ముందు ఎవరు తగ్గుతారో వెయిట్ చేసి చూడాల్సిందే.